పార్టీ కష్టకాలంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ వెన్నంటే పిల్లి దంపతులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్స్, వైద్య బీమా సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకలోని నియోజక కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి నివాసంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి పిల్లి దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మంత్రి సుభాష్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో గొడవలు ఉన్నట్టే నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, అవి తమ దృష్టికి వచ్చాయని, ఆయా సమస్యలను వెంటనే పరిష్కారం చేసే దిశగా పిల్లి దంపతులను కలవడం జరిగిందన్నారు. తెలుగుదేశం జనసేన ఐక్యతను విడదీసే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందరూ ఒకే పడవలో కలిసి ప్రయాణం చేసే విధంగా కృషి చేస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, కూటమి ఐక్యతను దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రత్యర్థులు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నారని, తమకు గాని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీకి గాని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యేగా అదేవిధంగా కష్టాల్లో కానీ నిరంతరం తెలుగుదేశం పార్టీ వెంటే ఆయన ముందు వచ్చారు. మరి అలాగే కుటుంబంలో అయినా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. అలాగే యొక్క ప్రభుత్వంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాం మనందరికీ తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఆ సమస్యల్ని వెంటనే సాల్వ్ చేసే దిశగా అడుగులు వేద్దామని ఈరోజు చంద్రబాబు గారికి రావడం జరిగింది. అధికారపూర్వకంగా కలిసిన తర్వాత అది స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాళ అందుబాటులో అందుబాటులో ఉండడం వల్ల ఆయన కలవడం జరగలేదు. ఆయన లక్ష్మణ్ని కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి, అలాగే నాన్నజీ గారితో మాట్లాడి బాబా లోగో త్వరలోనే పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య మధ్యలో ఉన్న వ్యక్తులు లేకపోతే ముఖ్యంగా మరి ఈరోజు సుభాష్ గారిని వార్తల్లోకి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ఆయన రావటం, అందరు కార్యకర్తలను పిలిచి పరిచయం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన దాని నుంచి కూడా బీఆర్ సేవల సభ్యుడిగా కానీ, రాష్ట్ర కార్యదర్శిగా కానీ, ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు కానీ, జడ్పీటీసీ కానీ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. మరి మిత్రులు చెప్పినట్టుగా, సుభాష్ గారు చెప్పినట్టుగా కొంతమంది ప్రత్యర్థులు ఈ కలయికలను దూరం ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది వస్తుంది. కానీ నానాజీ గారికి కానీ, మాకు కానీ, కార్యకర్తలు కానీ ఎటువంటి ఇబ్బంది పరిస్థితి ఏం కూడా లేదు. మరి సుభాష్ గారి ఆధ్వర్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సయోధ్యగా ఉండి రాష్ట్ర పరిపాలన చేస్తున్నారో, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం కూడా ఆ విధమైన కలిసి పనిచేసే విధంగా, కొనసాగించే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటారు. తప్పనిసరిగా మేము అందరం కూర్చో తప్పకుండా పాల్గొని రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఏ విధమైన మద్దతు ఇచ్చి తీసుకొచ్చే విధంగా ప్రవర్తించారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.